morning. Welcome back to another day and welcome back to another video. So how are you all? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చి డే 2 ఇన్ ఊటీ అండ్ ఇవాళ వచ్చి మనకి పైకారా వాటర్ ఫాల్స్, పైన్ ఫారెస్ట్, అవలాంచ్ లేక్, ముదుమలై టైగర్ రిజర్వ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ప్రాపర్టీలో నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రాపర్టీ వాళ్ళే మాకు ఒక ప్యాకేజ్ టూర్ అయితే మనకి సజెస్ట్ చేశారు. మనం అదే తీసుకున్నాం అనమాట. నేను ఆ డీటెయిల్స్ అని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. మీరు కనుక చూడకపోతే యూ కెన్ చెక్ అవుట్ ది లాస్ట్ వీడియో. నేను లింక్ అయితే ఐ బటన్ లో ఇస్తాను. మీకు కావాలి అంటే ఈ వీడియో అయిన తర్వాత చెక్ చేయొచ్చు. అలానే ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా వాళ్ళ నంబర్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తుంటాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక్కసారి చెక్ చేయండి. అండ్ కుదిరితే నేను ఇవాళ ప్రాపర్టీ టూర్ కూడా ఇస్తాను. లాస్ట్ వీడియోలో యాక్చువల్లీ ప్రాపర్టీ టూర్ ఇస్తాను అని మెన్షన్ చేశాను, కానీ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో చీకట్లో మీకు కూడా ఏం అర్థం కాదు కాబట్టి సో నేను అయితే ఇవ్వలేదు. సో నేను ఆల్రెడీ ఇన్సైడ్ ది ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్రాపర్టీ టూర్ అయితే నేను చూపించలేదు. సో మనకి 9:30కి బస్ ఉంది. టైం అయితే ఇప్పుడు 9:15 అవుతుంది. నాకు హాట్ గా టీ తాగాలని కూడా అనిపిస్తుంది. సో కుదిరితే ఇప్పుడు బయటకు వెళ్ళి మనం టీ తాగి అక్కడ నుంచి మనం బస్ అయితే బోర్డ్ చేయాలి. సో బిఫోర్ దాట్ I'll give you a property tour. And if you video nachite ganaka please do that like button and channel subscribe cheskoకపోతే please do that subscribe button as well. Let's get the day and the video started. సో నేను ముందు చెప్పినట్టు మేమైతే ఈసారి హోటల్ కాకుండా హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చి ఒక 6 rooms ఉంటాయి గైస్. అండ్ ఆ 6 rooms లో మనకి 2 కామన్ రూమ్స్ ఉంటాయి, వేర్ ఎవ్రీ వన్ కెన్ కమ్ టుగెదర్, సెట్ అండ్ చిల్. అండ్ ఇంకొకటి 4 ఇండివిజువల్ రూమ్స్ అనమాట. అండ్ ఫర్ దాట్ ఇండివిజువల్ రూమ్స్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో మనకి ఆ ఒక్క రూమ్ ఇస్తారనమాట. సో ఆ రూమ్ మనం కామన్ ఏరియా అండ్ బయట ఉన్న ఈ లాన్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ బడ్జెట్ హోమ్ స్టే, బికాస్ వాళ్ళ సర్వీస్ ఇస్ ఆన్ పాయింట్. మనకి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు తొందరగా రిజాల్వ్ చేసేస్తున్నారు. అండ్ మనకి ఏదన్నా ఫుడ్ కావాలి, ఇంకా వేరేమన్నా కావాలంటే కూడా మనకి సర్వీస్ 24/7 అవైలబుల్ ఉంటుంది. అండ్ వాళ్ళ నేచర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రాపర్టీ. అండ్ నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి అల్గోరిథం పుష్ చేయదు గైస్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ అ రియాక్షన్. సో మీకు కనుక వీడియోస్ నచ్చుతూ ఉంటే కనుక ప్లీజ్ డు హిట్ దట్ లైక్ బటన్ సో దట్ రీచ్ తొందరగా ఉంటుంది అనమాట. సో నౌ లెట్స్ గో టు సిటీ టూర్. సో ప్రాపర్టీ టూర్ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే మనం టీ తాగేసి బస్ ఎక్కేయాలి. అండ్ ఇవాళ కూడా లెట్స్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ప్లేసెస్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం 9:30 అవుతుంది గైస్. ఒక్క కేఫ్ ఒక్క షాప్ ఓపెన్ చేసలేదు. ఇప్పుడు మనకి టీ లేదు. నాకు టీ కావాలి గైస్. టీ జనరల్గా నేను అంత టీ కాఫీ అడిక్ట్ అయితే ఏం కాదు. అంటే కంపల్సరీ ఇదే టైంకి మార్నింగ్ 9 అయిపోగానే టీ కావాలి, ఆర్ ఈవినింగ్ 4 అయిపోగానే కాఫీ కావాలి అలాంటి పర్సన్ అయితే కాదు. కానీ వెదర్ చల్లగా ఉంది అండ్ కొంచెం కోల్డ్ కూడా అయింది గైస్. అందుకని కొంచెం వేడి టీ పడితే బాగుంటుంది అనుకుంటే మనకి టీ తాగే ప్రాప్తం మార్నింగ్ లేదనుకుంటా. చూద్దాం, మనం వెళ్ళే దారిలో ఎక్కడైనా టీ ఉంటే విల్ హ్యావ్ సమ్. पाँच किलोमीटर 15 मिनट जाने के बाद तो लंच हम जाके एक होटल में गाड़ी रुकते करके बोले तो इसी होटल में जाके खाना करके किसी को तो कंपलसरी नहीं है. हम लोग जाके रुकने की जगह में तो बहुत सारा होटल्स तो बहुत. సో ఇప్పుడైతే మనం పైన్ ఫారెస్ట్ వెళ్తున్నాం. పైన్ ఫారెస్ట్ ఒక ½ అవర్ వాళ్ళ ఆపుతారంట. సో పైన్ ఫారెస్ట్ చూసిన తర్వాత మనకి కామరాజ్ సాగర్ డ్యామ్ అవుటర్ వ్యూ చూపిస్తారంట. సో నిన్న మనకి ప్యాకేజ్ చాలా ఇబ్బంది అయింది కదా, అసలు వాళ్ళు సరిగ్గా ఆర్గనైజ్డ్ గా లేరు అది ఇది అని చెప్పి. బట్ ఇవాళ వాళ్ళు స్టార్టింగ్ లోనే చెప్పేసారు ఏమేమి తీసుకెళ్తారు, ఏమేమి అవుటర్ వ్యూ, ఏమేమి చూపించట్లేదు అన్ని వాళ్ళు క్లియర్ గా చూపించారు. అండ్ గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట చాలా క్లియర్ గా. సో ఇవాళ ఐ గెస్ ఇట్స్ pretty sorted.
బ్రిటిష్ బట్ పైన్ ఫారెస్ట్ అయితే చాలా స్లో ఉంటుందంట, సో చాలా జాగ్రత్తగా దిగండి అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే గైడ్ ఇంకా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా నేను మిమ్మల్ని పైన్ ఫారెస్ట్ గవర్నమెంట్ సో నేను మొన్న రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో విన్నాను అనమాట దట్ మన జనరేషన్ పీపుల్ అంటే ద వన్స్ హు ఆర్ ఫ్రమ్ 25 to 35 ఆ రేంజ్లో ఉన్న జనరేషన్ పీపుల్ లోన్స్ తీసుకొని కూడా ట్రావెల్ చేస్తున్నారు అని, అంటే ట్రావెల్కి వాళ్ళంతా ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. సో మేము కూడా 2026లో ట్రావెల్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ప్రియారిటీ అని అనుకుంటున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ మీద మా టేక్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి బికాస్ అలాంగ్ విత్ దిస్ యుల్ హ్యావ్ బ్యూటిఫుల్ సీనరీ. సో వీఆర్ హియర్ ఇన్ ద పైన్ ఫారెస్ట్. సో మనకి 45 minutes టైం ఇచ్చారు, ఇప్పుడు 10:15 అయింది. 11 కల్లా మళ్ళీ వెనక్కి రమ్మని చెప్తున్నారు. సో మనకి పైన్ ఫారెస్ట్ కొంచెం ఇలా కిందకి దిగితే ఒక లేక్ వస్తుంది అనమాట, దాన్ని అవలాంచ్ లేక్ అంటారని నేను అనుకుంటున్నాను. అదేం లేక్ అనేది ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను చూడండి. సో అది చాలా బాగుంటుంది, దట్ ఈస్ అ వెరీ గుడ్ సీనిక్ స్పాట్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైనీ సీజన్ కాబట్టి కొంచెం స్లో డిఫికల్ట్ గా ఉంటుంది, కొంచెం రిస్కీ, జాగ్రత్తగా దిగండి అంటున్నారు. లెట్స్ గో. సో చూసారు కదా గైస్, ఇలా ఉంది, స్టెప్స్ ఏమి ఉండదు అనమాట. సో కొండల్లో నుంచే దిగాలి, స్లిప్పరీగా ఉంది. మై రికమెండేషన్ ఇస్ వేర్ అ షూస్. శాండిల్స్ లో అయితే అస్సలు కష్టం. సో చెట్లు పట్టుకుంటూ నిదానంగా కొంచెం గ్రిప్ ఉన్న షూస్ తెచ్చుకోండి, వాకింగ్ షూస్ అలాగా, సో దట్ పడకుండా ఉంటారు. ఓకే, లెట్స్ క్లిక్ సమ్ పిక్చర్స్. We are almost near the lake, guys. Only few meters away from the lake. Let's go and let's see the beauty, guys. Very, very, very beautiful. సో యా, ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ ద సీనిక్ స్పాట్. సో చూస్తూ దీని గురించి నాకు నేను ఒక మాట చెప్పాను కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. టు బి ఆనెస్ట్, అసలు నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలన్న థాటే రాలేదు గైస్. బట్ వైల్ ఐ వాజ్ ఎడిటింగ్ ద వీడియో నాకు సడన్ గా థాట్ ఫ్లిక్కర్ అయింది అండ్ ఐ థాట్ ఓకే, ఎలాగో ట్రావెల్ బ్లాగే కదా, కాంటెంట్ కూడా అప్రోప్రియేట్ గా ఉంటుంది అని అనిపించింది. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. నాకు అప్పటికప్పుడు ఏమనిపించింది అనేది నేను షేర్ చేసుకుంటాను, నా థాట్స్ అనేది త్రూ అవుట్ ద వీడియో. అండ్ ఇంకొక పాయింట్ గైస్, ఇదే కరెక్ట్ ఆలోచన, ఇలానే ఆలోచించాలి అని అయితే నేను అన్నాను. బట్ దిస్ ఇస్ అబౌట్ హౌ ఐ థింక్ అబౌట్ ట్రావెల్, ఆర్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దాట్ స్టేట్మెంట్ అంతే. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రావెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనందరికీ బావిలో కప్ప స్టోరీ గురించి తెలుసు కదా. సో బావిలో ఉన్న కప్ప ఎంతసేపు ఆ బావే ప్రపంచం, ఆ బావే పెద్దది అనుకుంటుంది, కానీ ఆ బావి దాటి కూడా ఒక ప్రపంచం ఉందనేది దానికి తెలియదు. సో మన మనుషులకి ఉన్న గొప్ప వరం ఇస్ మొబిలిటీ. వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో మన బావే ప్రపంచం కాదు, మన బావి దాటి కూడా ఇంకొక ప్రపంచం ఉంది అనేది చూడగలం. సో ఐ థింక్ ట్రావెల్ ఇస్ ఇంపార్టెంట్. సో దాట్స్ ఆల్ గైస్. చూసారు కదా లేక్, అండ్ మేమని చెప్పు, జాగ్రత్తగా రావాలి గైస్, లేదంటే జాగ్రత్తది. ఎస్, సో కొంచెం స్లిప్పరీగా అయితే ఉంది గైస్, ఎక్కడం అయితే కొంచెం చూసుకొని ఎక్కాలి. యాజ్ ఈ సెట్, క్యారీ షూస్, శాండల్స్ తో మాత్రం అస్సలు అవ్వదు. సో మేము పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకున్నాం, ఐ విల్ పోస్ట్ దెమ్ ఆన్ ఇన్స్టా. కింద చూస్తున్నాను అనుకోకండి గైస్, చూసుకుంటే ఎక్కాల్సి వస్తుంది. ఓకే, నేను పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. கார் மார்க்கெட்டிங் இந்த கிளைமேட்ல அப்படி நல்ல மழை
సో ఇప్పుడు మనం 9th మైల్ అనే ప్లేస్ కి వచ్చాం గైస్. సో ఇది జస్ట్ ఒక ట్రైల్ లా ఉంటుంది అనమాట. ఎక్కి మనకి పైన వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా కనుక మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు ద లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ బటన్ as well. గైడ్ అయితే తమిళ్ హిందీలో అలా చెప్తున్నారు. నేను కుదిరినంత వరకు అక్కడైతే షార్ట్స్ షూట్ చేస్తున్నాను గైడ్ చెప్పింది కూడా. బట్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్లో కూడా ఇస్తాను. సో ఎప్పుడైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి వెళ్తాం. So yeah, coming to my second point, travel is also very beneficial for your mental health, guys. మీకులో ఎంతమందికి క్వారంటైన్ డేస్ గుర్తున్నాయో లేదో తెలియదు కోవిడ్ది. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ క్వారంటైన్, ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ హ్యాపీ, సెకండ్ డే ఐ వాజ్ ఓకే. ఫ్రమ్ థర్డ్ డే ఐ స్టార్టెడ్ ఫీలింగ్ డిప్రెస్డ్. నాకు నిజంగానే సిక్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. బికాజ్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ దాట్ 4 walls కంటిన్యూస్లీ, ఎక్కడే వెళ్ళకుండా, మనుషులు లేకుండా. సో మనకి ఎప్పుడైనా ఫిజికల్ హెల్త్ బాగాలేకపోతే కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా, గో అరౌండ్, కొంచెం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అని. సో యువర్ మెంటల్ హ్యాపీనెస్ కి కూడా ట్రావెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. వాట్ యు సే? సో ఇది కూడా షూటింగ్ స్పాట్ అంట గైస్. చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేస్తారంట. నాకైతే ప్రెసెంట్ ఏ మూవీస్ గుర్తు రావట్లేదు. మీకు కనుక ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బాగా ఎండగా ఉంది. ఇది కొంచెం సాయంత్రం పూట అయితే బాగుండేదేమో. సో ఇది ఇంట్లో కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంది. సో ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి మంచిగా ఫుడ్ అలా తెచ్చుకొని, గేమ్స్ తెచ్చుకొని మంచిగా పిక్నిక్ చేసుకోవచ్చు. నైస్. The place is very very beautiful guys. నేను నిన్న చెప్పినట్టు అస్సలు కెమెరా జస్టిస్ చేయట్లేదు. లిటరల్ గా అంత ప్రశాంతంగా అనిపించింది అంటే ఐ టోటలీ ఫర్గాట్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్, రష్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఇలా కూర్చోవాలనిపిస్తుంది బట్ అవ్వదు కాబట్టి we have to board the bus again to view the next point. So yeah, my next point is travel generates a curiosity guys. నేనేం ఫీల్ అవుతాను అంటే మనం బుక్స్లో నేర్చుకున్న దానికంటే కూడా బయట ట్రావెల్ చేసిన దాంట్లో ఎక్కువ నేర్చుకుంటాము, నేర్చుకున్నది ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం అనేది నేను ఫీల్ అవుతాను. సో యా, అకార్డింగ్ టు మీ ట్రావెల్ ఆల్సో హెల్ప్స్ యూ టు లెర్న్ అ లాట్. ఇప్పుడు మనం పైకారా బోట్ హౌస్ కి వచ్చాం గైస్. మనం ఇందాక ఒక డ్యామ్ చూసాం కదా. సో మనకి పైకారా వాటర్ ఫాల్స్ అనేది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అన్నమాట. వాళ్ళు పైకారా డ్యామ్ ఎప్పుడైతే వాటర్ వాళ్ళు రిలీజ్ చేస్తారో ఆ వాటర్ మనకి పైకారా వాటర్ ఫాల్స్ లాగా వస్తుందంట. సో మనకి డ్యామ్ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి వాటర్ ఫాల్స్ లేదు. సో ఇప్పుడు మనం బోట్ హౌస్ కి వచ్చాం. సో సిన్స్ ఇది న్యాచురల్ లేక్ కాబట్టి ఇక్కడ పెడల్ బోట్, రో బోట్ ఏమి ఉండదు, ఓన్లీ మోటార్ బోట్ ఉంటుంది అనమాట, స్పీడ్ బోట్. సో మనకి 7 seater, 8 seater, 2 seater, 3 seater కూడా ఉంటుంది. బట్ 2 seater, 3 seater చాలా కాస్ట్ అండ్ చాలా ఇప్పుడు టూరిస్ట్ సీజన్ కాబట్టి టైం కూడా ఎక్కువ వెయిటింగ్ ఉంటుందని మా గైడ్ ఏం చేశారంటే, సో మా బస్సులో ఎవరైతే బోటింగ్ చేయాలి అనుకుంటున్నారో ఒక 7 members వాళ్ళ దగ్గర అందరికి కలిపి టికెట్ తీసేసుకున్నారు అనమాట. సో హీ వెంట్ టు కలెక్ట్ ద టికెట్. సో ఆయన టికెట్ తెచ్చిన తర్వాత వీ విల్ గో ఆన్ ద బోటింగ్. లెట్స్ గో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను బోట్, స్పీడ్ బోట్ ఎక్కి పర్టికులర్ గా ఇట్స్ హ్యాస్ బీన్ ఇయర్స్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. హౌ అబౌట్ యూ? Yes. I want to. లెట్స్ గో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం ఫీల్ అవుతాను అంటే, ట్రావెల్ అనేది మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూడడం నేర్పిస్తుంది, డిఫరెంట్ ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్పిస్తుంది. నేను ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటాను గైస్. సో జనరల్గా మేము స్పీడ్ బోట్ కని వెళ్ళాం కదా, బట్ మాకు దొరికింది స్పీడ్ బోట్ కాదు, ఇట్స్ అ నార్మల్ బోట్ అనమాట, మోటార్ బోట్.
అండ్ ఫస్ట్‌లో నేను చాలా అప్సెట్ అయిపోయాను. ఐ వాస్ లైక్ అరే! ఊటీ లేక్‌లో కూడా బోటింగ్ చేయలేదు. ఇక్కడ కూడా స్పీడ్ బోట్ దొరకట్లేదు అని. సో మేము వెళ్ళింది గ్రూప్ ప్యాకేజ్. సో వెన్ వి ఆర్ ఇన్ అ గ్రూప్ మనం టీమ్‌గా ప్లే చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాదర్ దాన్ అవర్ ఇండివిడ్యువల్ ప్రిఫరెన్సెస్. సో కన్సిడరింగ్ ద సిట్యుయేషన్ అక్కడ గైడ్ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్. సో నేను ఇక్కడ నేర్చుకున్నది ఏంటి అంటే మనం చాలా సార్లు లైఫ్‌లో సిట్యుయేషన్ లాగా చూడం. మన పర్సనల్ ఐతో చూసేస్తాం. బట్ ఐ థింక్ ట్రావెల్ హెల్ప్స్ అస్ టు see the situation as the situation in a broader view rather than from our personal point of view. And అలా బ్రాడర్‌గా చూడడం వల్ల I think we will be able to make the decisions correct. So yeah, what do you think on this, guys? So yeah, I think travel also helps you to find న్యూ థింగ్స్ అబౌట్ యూ గైజ్ ఆర్ మిమ్మల్ని మీరేంటి అనేది మీకు పరిచయం చేస్తుందనైతే నేను ఫీల్ అవుతాను. నేను కర్న్ హిల్స్ అని చెప్పాను కదా గైస్ లాస్ట్ వీడియోలో. సో ఆ ప్లేస్ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో దట్ విల్ బీ ద లాస్ట్ డే ఇన్ ఆర్ ఊటీ. ఆ ప్లేస్లో ఐ లిటరలీ ఫౌండ్ అ న్యూ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఐ ఫీల్ దట్ మనం ఎవ్రీడే ఉన్న లైఫ్లో మన బిజీ రెస్పాన్సిబిలిటీస్లో ఒక మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తాం గైస్. సబ్కాన్షియస్గానే మనం అన్ని పనులు చేసేస్తాం. వీ నెవర్ టేక్ టైమ్ టు పాజ్ అండ్ రిఫ్లెక్ట్ యాక్చువల్లీ వాట్ వీ ఆర్ ఆర్ వాట్ వీ వాంట్, వాట్ వీ థింక్ అని. బట్ ఐ ఫీల్ దట్ ట్రావెల్ హెల్ప్స్ యూ టు అన్లాక్ దట్ న్యూ వర్షన్ ఆఫ్ యూ. సో యా, దట్ వే ట్రావెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా గైస్, ఇది పుదుమలై ఫారెస్ట్ అన్నమాట. సో ఇది ఒక 20 minutes ఉంటుంది. దీని తర్వాత మనం మైసన్ గుడికి వెళ్తున్నాం. సో అది ఓపెన్ జీప్ సఫారీ. సో హోప్ఫుల్లీ మనకి యానిమల్స్ కనిపించడం. సో మీలో ఎంతమంది నెట్ఫ్లిక్స్లో ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ చూసారు గైస్? చూడకపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ డాక్యుమెంట్ అనేది. అసలు నేను ఆ డాక్యుమెంట్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ డాక్యుమెంటరీ ఈ ప్లేస్లోనే షూట్ చేశారంట. సో ఇక్కడ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళ మీదనే ఈ డాక్యుమెంటరీ అనేది అయితే తీశారు. అండ్ ద ప్లేస్ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్ గైస్. ఇట్స్ అ 2-hour రైడ్. అండ్ ఆ 2-hour రైడ్లో గైస్ ట్రస్ట్ మీ అసలు ఒక్క సెకండ్ కూడా మాకు బోర్ అనిపించలేదు. అంత బాగుండింది అనమాట. అండ్ నేను ట్రావెల్ గురించి ఇంత బెనిఫిట్స్ ఇంత చెప్పాను కదా, మరి నేను ఆ స్టేట్మెంట్ని అగ్రీ చేస్తాను దట్ యూ షుడ్ టేక్ లోన్స్ అండ్ యునో ట్రావెల్ అని చెప్పి అనేది అయితే షేర్ చేసుకుంటాను నేను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. నౌ లెట్స్ గో. హలో గైస్, మనమైతే ఇప్పుడు మైసన్ గుడికి వచ్చేసాము. సో ఇది ఓపెన్ జీప్ సఫారీ అనమాట. ఇక్కడ 2 hours రైడ్ ఉంటుంది మనకి టైగర్ రిజర్వ్ సో ఫారెస్ట్ రిజర్వ్ అన్నమాట. సో ఇందాక మనం చూసింది పుదుమలై ఫారెస్ట్. ఇప్పుడు మనం మైసన్ గుడికి వెళ్తున్నాం. సో 350 per person అండి ఫర్ ఓపెన్ జీప్ సఫారీ విచ్ ఇస్ ఓవర్ 2 hours రైడ్. లెట్స్ గో. ఇక్కడ కూడా మనకి యానిమల్స్ కనిపిస్తాయి. సో కమింగ్ టు మై ఒపీనియన్ ఆన్ దాట్ స్టేట్మెంట్, ఇప్పటికీ కూడా నేను అదే చెప్తాను. అన్డౌటెడ్లీ ట్రావెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పీస్ గైస్. ఎందుకంటే మనం చాలా వాటికి లోన్ తీసుకుంటాం. హోమ్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, కార్ లోన్ ఇలాగా. బట్ ట్రావెల్కి కూడా లోన్ తీసుకోవాలా అని అంటే I don't feel that guys, because for me travel is meant for peace and happiness. సో ఆ 3-4 days హ్యాపీనెస్ కోసం మీరు ఇయర్స్ ఆఫ్ బర్డన్ క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతాను.
So plan your savings or your money accordingly, guys. Of course, credit card is the most common thing that we use. Main got a credit card use just some travel ki. But make sure that you have that money or capacity to repay that credit card payment once you're back from the travel. In that way, you can make memories, enjoy your travel, and also protect your peace. సో ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది గైస్, అది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంట. ఈ టెంపుల్ చూసేసుకొని మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతాము. ఈ పైనకి వచ్చే ఈ ఒక 5-10 minutes మాత్రం కొంచెం ఆఫ్ రోడ్ ఉంది, బట్ ఇట్స్ సూపర్ అడ్వెంచర్, మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గైస్. పదండి టెంపుల్ కి వెళ్దాం. సో ఇందాక పాయింట్లో నేను ఒకటి యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను గైస్. అదేంటి అంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రేపటి గురించి మనీ సేవ్ చేసుకోవాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. బట్ మనం చాలా విషయాల్లో, నాట్ ఓన్లీ ఇన్ ద మనీ, చాలా విషయాల్లో మనం రేపటి గురించి ఆలోచిస్తూ పాస్ట్ గురించి బాధపడుతూ ప్రెసెంట్ని మర్చిపోతాము. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ఎంజాయ్ యువర్ ప్రెసెంట్ అండ్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్. సో నాకు అదొక్క పాయింట్ యాడ్ చేయాలి అని అనిపించింది. నేను సూపర్ హౌ ఆర్ యూ లైకింగ్ ద వీడియో గైస్? అసలు ఒక్క యానిమల్ కూడా కనిపించట్లేదు గైస్. గేట్ స్టార్ట్ కదా, అసలు చిన్న గేదె ఆవు కూడా లేదు, అసలు ఏ యానిమల్స్ కనిపించట్లేదు. ఏమన్నా కనిపిస్తాయి కొంచెం. సో ఇలా టైగర్ వచ్చిందంట గైస్, వెళ్ళిపోయినట్టు ఇక్కడే ఉంది అని అంటున్నారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైగర్ టు కమ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద ట్రిప్ గైస్. అట్లా ఓపెన్ జీప్లో కూర్చొని టైగర్ కోసం వెయిట్ చేయడం ఇస్ వెరీ థ్రిల్లింగ్. సో ఆ టైగర్ అయితే కనిపించలేదు గైస్, అది లోపలికి వెళ్ళిపోయింది. మాకు ముందర కూడా కనిపించలేదు. బట్ వీ హ్యాడ్ అమేజింగ్ ఫన్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. చాలా బాగా అనిపించింది ఆ రోజు. కంపారిటివ్లీ టు ప్రీవియస్ డే వీ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ డే. అండ్ నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుండబోతుంది. మీకు కూడా ఆ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ hit that like button and channel ni kuda subscribe cheskondi if you haven't. ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి గైస్, మీకు నచ్చితే కనుక ప్లీజ్ shower that love so that I'll be happy. So with this I'm ending the vlog here guys. Video నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోతూ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ do that subscribe button and see you all in the next video. Until then, take care, bye.